హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. నన్ను రీసెంట్గా చాలామంది పేరెంట్స్, సార్ మేము మా పిల్లాన్ని లేదా పాపని బయటికి పంపించాలనుకుంటున్నాము, సో అవుట్ ఆఫ్ స్టేట్లో ఏదన్నా బెస్ట్ యూనివర్సిటీ చెప్పండి సార్ అంటున్నారు. ఇంకా చాలామంది స్పెసిఫిక్గా ఢిల్లీ రీజియన్లో జాయిన్ చేయాలనుకున్నాం సార్, బట్ ఢిల్లీలో ఏ యూనివర్సిటీ చూసినా సరే చాలా ఎక్కువ ఉంది ఫీజు, మినిమం 15 lakhs ఉంది. నాకు కొంచెం రీజనబుల్ బడ్జెట్లో ఒక యూనివర్సిటీ సజెస్ట్ చేయండి సార్ అని చెప్పేసి చాలామందికి యూట్యూబ్ కమెంట్స్లో పెడుతున్నారు, అలాగే కాల్స్ చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసం నేను ఒక వీడియోలో మీకు సొల్యూషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియోని చేస్తున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకి కాలేజ్ నేమ్ వచ్చేసి నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. నోయిడాలో లొకేట్ అయి ఉంటుంది, ఉత్తరప్రదేశ్. లొకేషన్ ఇంకా చూస్తే ఇక్కడ యమునా ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, ఆ హైవేలోనే ఉంటుంది మనకి నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాలేజ్ నేమ్. ఇప్పుడు అక్రిడేషన్స్ పరంగా చూస్తే నాక్ A+ అక్రిడేటెడ్ యూనివర్సిటీ, యూజీసీ అప్రూవ్డ్. ఇంకా ఇది అనేది జనరల్గా అన్ని యూనివర్సిటీస్కి ఉంటుంది, బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్లో ఒక మెంబర్. దీనివల్ల ఏంటంటే రేపు మీరు 4 years తర్వాత ఓవర్సీస్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు మీ ప్రొఫైల్ అనేది ఎలిజిబుల్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు వెరిఫై చేస్తారు, ఈ అంటే ఈ యూనివర్సిటీ, మీరు చదివిన యూనివర్సిటీ అక్కడ ఉందా లేదా అని చెప్పేసి ఆ లిస్ట్లో ఈ యూనివర్సిటీ ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. సో ఇది అక్రెడేషన్స్. నెక్స్ట్ ఇవి. ఇప్పుడు యూనివర్సిటీ మనకి ఫీజు ఎంత, ఏమేమి బ్రాంచెస్ ఉంటాయంటే మనకి టోటల్ ఫీజు వచ్చేసి ఒక 11,50,000 అవుతుంది, ఇంక్లూడింగ్ హాస్టల్. నేను మళ్ళీ చెప్తున్నా, 11,50,000 మాత్రమే. మీకు ఇంత ఈ రీజనబుల్ బడ్జెట్లో మీకు ఎక్కడ కూడా యూనివర్సిటీ దొరకదు, ఇలాంటి యూనివర్సిటీ. 11,50,000 మాత్రమే. ఇందులో కూడా మళ్ళీ మీ ఐపీ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్ ఫీజు మీద. ఇక్కడ మినిమం ఒక 700 మార్క్స్ ఉంటే మీకు ఎంతో కొంత కన్సెషన్ వస్తుంది. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే ఇంకా డీటెయిల్గా మీకు ఏంటి, ఎలా, ఎంత ఫీజు అవుతుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది అయిపోయింది. నెక్స్ట్ క్యాంపస్ టోటల్ ఏరియా వచ్చేసి 75 acresలో ఉంటుంది క్యాంపస్ అనేది. చాలా ఒక మీడియం, ఒక మరీ టూ మచ్ కాదు, ఒక మీడియం లెవెల్ క్యాంపస్. ఇక్కడ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ వచ్చేసి సిఎస్సి ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ బయోటెక్నాలజీ. ఈ కోర్సెస్ని క్యాంపస్ అనేది ఆఫర్ చేస్తుంది ఇన్ కొలాబరేషన్ విత్ హెచ్సిఎల్ అండ్ ఐబిఎం. ఈ రెండు కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ఈ కోర్సెస్ని ఇన్స్టిట్యూట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు సెక్యూరిటీ పరంగా చూస్తే ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ 75 acre క్యాంపస్కి 120 members సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. 120 members సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఇంకా సీసీటీవీ కెమెరా 24/7 సర్వేలెన్స్ అనేది మనకు ఉంటుంది. సో సెక్యూరిటీ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను క్యాంపస్ని విజిట్ చేశాను, ఇదేదో బ్రౌచర్లో ఉంది కాదు, నేను విజిట్ చేశాను. ఇదంతా కూడా అది నిజమే అనిపించింది నాకు కూడా. అంతమంది సెక్యూరిటీ గార్డ్స్, మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా నేను స్టూడెంట్స్ తోటి కూడా మాట్లాడాను. బేస్డ్ ఆన్ దట్ నేను చెప్తున్నాను. సో ఇది మనకి సెక్యూరిటీ పరంగా. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే స్పెసిఫిక్గా మన తెలుగు పిల్లలకి సౌత్ మెస్ ఉంటుంది, తెలుగు మెస్ అని చెప్పేసి. స్పెసిఫిక్గా మన తెలుగు పిల్లలందరికీ మన తెలుగు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫుడ్ పరంగా బయటికి వెళ్తే మీరు ఎక్కడైనా సరే మీకు ఇబ్బంది అయ్యేది ఫుడ్. ఇప్పుడు ఆ ఫుడ్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మీకు మన తెలుగు మెస్ ఉంటుంది, చూడొచ్చు. ఇంకా మన తెలుగు వార్డెన్లు కానివ్వండి ఉంటారు కొంతమంది మిమ్మల్ని కేర్ చేయడానికి. సో దాని పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా క్యాంపస్లోనే హాస్పిటల్ కూడా ఉంటుంది. క్యాంపస్లోనే హాస్పిటల్ ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వచ్చినా సరే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. నెక్స్ట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ల్యాబ్స్ కానివ్వండి, క్లాసెస్, హాస్టల్స్, ఎవ్రీథింగ్ కూడా ఇన్ క్యాంపసే ఉంటుంది. అవుట్ క్యాంపస్ ఏమీ ఉండదు, ప్రతిదీ కూడా ఇన్ క్యాంపసే ఉంటుంది. సో ఇది. ఇప్పుడు మెయిన్ విషయానికి వద్దాం, అసలు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. మనకి ప్లేస్మెంట్స్ చూసుకుంటే కనుక హైయెస్ట్ ప్యాకేజు వాళ్ళు ఒక 72 LPA అని చెప్తున్నారు, బట్ అది కాదు. రియాలిటీ ఏంటంటే ఒక 43 LPA హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఉంటుంది. యావరేజ్ వచ్చేసి ఒక 8 LPA ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూస్తే ఒక 80% అనేది ఉంటుంది. ఇది రియాలిటీ, వాళ్ళు ఏదైనా చెప్పనివ్వండి, బట్ ఇదైతే రియాలిటీ. ఈ ప్లేస్మెంట్స్ అనేవి ఉన్నాయి నిజంగా. సో నెక్స్ట్ ఇప్పుడు ఫీజు గురించి చెప్పాను. అసలు ఇప్పుడు జాయిన్ అవ్వచ్చా ఈ యూనివర్సిటీలో, అసలు ఏంటి అంటే నా సజెషన్ అయితే ఎవరైతే బయటికి వెళ్దాము,
బయట చేద్దాము అనుకుంటున్నారో, ఇంకా ఎక్స్పోజర్ బాగా ఉండాలి అనుకుంటున్నారు అంటే ఈ యూనివర్సిటీలో డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు. ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగే కాదు, ఇంజనీరింగ్ ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ మెడికల్ సైన్సెస్ కూడా ఉంటాయి. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు. సో అలాంటి ఎక్స్పోజర్ కావాలి. ఫస్ట్ థింగ్, బయటికి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ద బెస్ట్ యూనివర్సిటీ నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఇన్ని ఫీచర్స్ ఇస్తూ, ఇంత ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ వేరే యూనివర్సిటీ కూడా లేదు అని నా ఒపీనియన్. మేబీ ఉండొచ్చు, బట్ అవి ఎక్కువ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒక 16 lakhs 20 lakhs అలా అవుతుంది. బట్ ఈ బడ్జెట్లో అయితే ద బెస్ట్ ఆప్షన్. ఇంకా మీకు కనుక ఏమన్నా గైడెన్స్ కావాలి, ఇంకా మీకు ముందుకు ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఇదంతా అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒకసారి ఆలోచించండి, బయటికి వెళ్ళే వాళ్ళు ఈ యూనివర్సిటీ గురించి ఒకసారి చూసుకోండి. మీకున్న వాటిలో ద బెస్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.